హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక రెసిపీ తీసుకొచ్చాను. బియ్యం బెల్లం పాయసం ఎలా చేస్తారో చూపిస్తాను నా స్టైల్లో. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్, ఇది 1/2 కిలో ఉంటుంది గ్లాసు, దీంతో 2 గ్లాసుల రైస్. ఇట్లా కుక్కర్ పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. జిఆర్బి నెయ్యి వేసుకోవాలి, ఏ నెయ్యి అయినా పర్లేదు. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అంతా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బెల్లం సన్నగా తురుముకున్నాను. అందులో ఈ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే ఇది బాగా మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి. ఎందుకంటే దీంట్లో సన్నగా రాళ్ళు ఏమన్నా ఉన్నా కింద ఉంటాయి, మనం జల్లించుకుని ఈ బియ్యంలో వేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అంతా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బెల్లం మరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కిందికి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. చాలు, ఇంకా ఈ కలర్ వచ్చాక ఇప్పుడు 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి బెల్లం వాటర్ వడగట్టుకున్నాను. చాయ్ వడగట్టే దాంతో వడగట్టుకోవాలి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నవి తీసేసాయి. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఇంకా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టేసి దీన్ని మూత కప్పేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక బెల్లం వాటర్ వేసాను కదా, ఇప్పుడు చూడండి అంత పులుకులుగా ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి, మొత్తం బ్రౌన్ కలర్లో మంచి టేస్టీగా. చూడండి, అంత పులుకులుగా వచ్చింది. ఇందులో ఇలాంటి పౌడర్ వేసుకోవాలి. ఇలాంటి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అందులో ఎండు కొబ్బరి, కాజు, బాదాం ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 వేసి కొంచెం ఎర్రగా వేగేదాకా ఉంచి తర్వాత పాయసంలో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పాయసంలో కలుపుకోవాలి. పాయసంలో కలుపుని దింపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి
ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది బియ్యం బెల్లం పాయసం. థ్యాంక్ యూ. ఈ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.